సమంత మ్యారేజ్ రెండో మ్యారేజ్ జరిగింది, రెండో వివాహం జరిగింది. రాజ్ నిడుమూరి ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన సమంతని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నారు. ఇప్పుడు లవ్ మ్యారేజ్గా అని తెలుస్తుంది, ప్రేమ వివాహంగా అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు. అసలు నాగ చైతన్యతో విడిపోక ముందే జరిగిందా, విడిపోయిన తర్వాత జరిగిందా, అసలు నాగ చైతన్య గారితో విడిపోవడానికి గల కారణాలు ఏంటి, అటు గతంలో సిద్ధార్థ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి సమంత గారు ఇప్పుడు ఈ భూత శుద్ధి వివాహానికి సంబంధించినటువంటి లింకులు ఏమన్నా ఉన్నాయా, ఇవి చెప్పే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు కొంచెం చూడండి ఓపిక్గా. ఇకపోతే సమంత గారు హీరోయిన్గా మనందరికీ తెలుసు, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో, ఈవెన్ చాలా హిందీ భాషల్లో కూడా చేసుకుంటూ మంచి నటిగా గుర్తింపు పొందారు. ఒక మంచి నటి అనే చెప్పాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే గతంలో సినిమాలో ప్రపంచానికి ఆమె పరిచయం అయినప్పుడు, సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో సిద్ధార్థ్ గారు, హీరో సిద్ధార్థ్ మనందరికీ తెలుసు, బొమ్మరిల్లో సినిమా హీరోగా చేశారు. ఆయనతో పాటు కొన్ని సినిమాలు చేస్తూ కొంత రిలేషన్ మెయింటైన్ చేశారు. అది పెళ్లి వరకు వెళుతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ అక్కడ కూడా బ్రేక్ అయింది. ఆ తర్వాత కట్ చేస్తే మళ్ళీ నాగ చైతన్య గారి దగ్గరికి వచ్చారు. నాగ చైతన్య గారితో ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. అది పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నారు. అటు క్రిస్టియన్ పద్ధతిలో, అటు హిందూ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. చాలా అత్యంత అంగరంగ వైభవంగా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా క్యూటెస్ట్ కపుల్ అని కూడా అప్పట్లో వాళ్ళిద్దరిని ఒక రేంజ్లో పొగిడినటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ కాకపోతే ఎందుకని ఆ రిలేషన్ బ్రేక్ అయింది అనేది చాలామందికి ఇక్కడ అర్థం కావట్లేదు. అయితే నేను చెప్పాను కదా, భూత శుద్ధి అనే దాని గురించి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సమంత గారు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ మ్యాన్ అనేటువంటి సినిమాని ఒప్పుకున్నారు. దాంట్లో చేసేటువంటి కొన్ని సీన్స్లో ఇలా కొంచెం బోల్డ్గా నటించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని తెలిసినప్పుడు నాగ చైతన్య గారు కానీ, నాగార్జున గారు కానీ అవి వద్దు అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆమె వినకుండా ఆ సినిమా చేయటమే వీళ్ళిద్దరి బ్రేకప్కి కారణమని చాలామంది అనుకున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు రాజ్ నిడుమూరి అనేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి రిలేషన్ కూడా దీనికి కారణం అన్నట్టుగా తెలుస్తోంది. అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఆ సినిమాకి సంబంధించి జరిగినప్పుడే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందనేటువంటి గ్రహించినటువంటి నాగ చైతన్య గారు అంటే ఈ డైవర్స్కి కొంత వివాదానికి తారదీసినటువంటి పరిస్థితులను అప్పట్లో కూడా చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చినటువంటి వార్తలు మనం చూసాం. నాగ చైతన్య గారు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, ఈ సినిమా వల్లే వాళ్ళిద్దరూ కొంచెం విడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది, ఆ సినిమా చేయొద్దని వీళ్ళు చేయమని వీడు చేస్తానని చెప్పినటువంటి మాటల మీద చాలా న్యూస్ కూడా బయటకు వచ్చాయి. ఎస్పెషలీ రాజ్ నిడుమూరి ఆయనకు కూడా మ్యారేజ్ అయింది, ఒక పాప అనుకుంటా నాకు తెలిసి. ఆయన మ్యారేజ్లో ఉండగానే, ఒక రిలేషన్షిప్లో ఉండగానే ఈమె రిలేషన్ పెట్టుకోవటం అనేది కూడా చాలామందికి నచ్చట్లేదు. ఆమె కూడా రాజ్ నిడుమూరి భార్య కూడా కొన్ని మాట్లాడినటువంటి వీడియోస్ ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు విడిపోయారు. నాగ చైతన్య గారు వేరే మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత సమంత గారు కూడా విడిపోయిన తర్వాత రిలేషన్షిప్ కంటిన్యూ చేసుకుంటూ కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ మ్యారేజ్ చేసుకోవడానికి లింక్ అయితే ఉన్నాయి. మీకు అవన్నీ కూడా లాస్ట్లో చాలా క్లియర్గా చెప్తాను. ఇకపోతే ఆమె కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది వచ్చింది, తర్వాత మళ్ళీ రికవరీ అయ్యి ఇప్పుడు రాజ్ నిడుమూరితో ఆయన విడాకులు తీసుకోకుండా, రాజ్ నిడుమూరి వాళ్ళ భార్యకు విడాకులు ఇవ్వకుండా సమంత గారిని ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు అఫీషియల్గా అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు. మరి డైవర్స్ ఇవ్వకుండా ఏ రకంగా పెళ్లి చేసుకుంటారనేది కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ సమంత గారి విషయమే చాలా తీవ్రంగా విమర్శలు అయితే వస్తున్నాయి. గతంలో సిద్ధార్థ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, కొన్ని ట్వీట్లు దీనికి కారణంగా కూడా చూపిస్తున్నారు. అంటే సిద్ధార్థను కూడా ఆమె తప్పుదోవ పట్టించి ఆయన్ను కూడా మోసం చేశారు అని. అదే తరహాలో ఇప్పుడు నాగ చైతన్య గారిని కూడా ఆయన మొన్న చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి మాటలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. నా తల్లిదండ్రులు చేసినటువంటి ఇష్యూ గురించి వాళ్ళ ఫ్యామిలీ ఆ మ్యారేజ్కి, అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు విడిపోవడానికి గల కారణాలు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అలాంటి పరిస్థితుల నుంచి నా రిలేషన్ నేను బ్రేక్ చేసుకోవడానికి చాలాసార్లు ఆలోచిస్తాను, కొన్ని 1000 సార్లు అన్నా సరే ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుని ఉంటాను అని చెప్పినటువంటి మాటలు. అంటే దీంట్లో సమంత గారిదే ఇక్కడ కూడా అటు సిద్ధార్థ దగ్గరే కాకుండా నాగ చైతన్య గారి దగ్గర కూడా సమంత గారిదే తప్పు ఉన్నట్టుగా, ఆమె వేరే వ్యక్తితో రిలేషన్ అలాగే చెప్పకుండా, అంటే వద్దు అన్నటువంటి సినిమాలను కూడా చేయటం. ఎందుకంటే సినిమాలు ఏమీ చేయొద్దని నాకు తెలిసి నాగార్జున గారు కావచ్చు,
నాగ చైతన్య గారు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనం సినిమా చేశారు, ఆ తర్వాత యూటర్న్ అనుకుంటా అలాంటి సినిమాలు చేశారు. ఇంకా కొన్ని సినిమాలు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ రిలేషన్స్లో ఉన్నప్పుడే, ఆ ఫ్యామిలీలో భాగంగా ఉన్నప్పుడే చాలా సినిమాలు కూడా చేయడం జరిగింది అటు సమంత గారు. బట్ సో సినిమాలు చేయొద్దు అనేటువంటి ప్రసక్తి అయితే నాగార్జున గారి ఫ్యామిలీ నుంచి, అక్కినేని ఫ్యామిలీ నుంచి రాలేదనేది స్పష్టంగా ఉంది. కాకపోతే ఆ వ్యక్తి ఆ సినిమాలో చేసేటువంటి కొన్ని సీన్స్ని వ్యతిరేకించారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే వీళ్ళిద్దరు రిలేషన్ బ్రేక్ అయింది, తర్వాత ఇద్దరు విడిపోయారు, ఇద్దరు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత రాజు నిడుమూరితో ఆ రిలేషన్ కంటిన్యూ అయింది. అప్పుడే వాళ్ళ రాజు నిడుమూరి భార్య కూడా చాలా క్లియర్గా అతని మీద, సమంత మీద కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆమె తప్పు చేసింది అనేటువంటిది అటు సిద్ధార్థ్ దగ్గర కావచ్చు, ఇటు నాగ చైతన్య గారి దగ్గర కావచ్చు, ఇటు రాజు నిడుమూరి వాళ్ళ భార్యకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి సూచిస్తున్నాయి. అందుకనే ఆమెకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయని, ఇంకొకటని, ఇవన్నీ గ్రహించారో ఏమో తెలియదు. ఎందుకంటే సమంత గారు యాక్చువల్గా ఆమె ఫుల్లీ క్రిస్టియన్. ఆమె పుట్టుకతో ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టింది. ఆమె సమంత రితు ప్రభుని ఏదో ఉంటుంది తన పేరు కూడా. సో ఆమె తర్వాత చాలా హిందువుగా మారటం, చాలా హోమాలు పూజలు చేయటం, చాలా టెంపుల్స్, తిరుపతి కావచ్చు, చాలా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించుకోవటం, హిందూగా మారిన తర్వాత ఇలాంటి పద్ధతి చేసుకుంటే ఆమె మానసికంగా, శారీరకంగా అంతా కూడా ఆ బాధ నుంచి, ఆ ఫీలింగ్స్ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని కొంతమంది పండితులు, స్వామీజీలు చెప్పినటువంటి దాన్ని ఆమె అనుసరించాలి, ఈ పద్ధతిలోనే చేసుకోవాలి అని. అదే లీగల్గా ఇది యాక్సెప్టెడ్ అంటే, లీగల్గా అయితే ఇది యాక్సెప్ట్ కాదనేది తెలుస్తూ ఉంది. ఇంకా పూర్తిగా నాకు తెలియదు. లీగల్గా అయితే ఇది ఇలాంటి వివాహం లీగల్ కాదనేది కూడా తెలుస్తూ ఉంది. అంతేకాదు అక్కడ రాజు నిడుమూరి వాళ్ళ భార్యకు విడాకులు అనేవి ఇంకా మంజూరు చేయలేదు, ఇవ్వకుండా వివాహం ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అంటే, ఈ వివాహం చట్టబద్ధం కాదు కాబట్టి, దీన్ని చట్టం అనుమతించదు కాబట్టి. అంటే మీరందరికీ తెలుసు, ఇప్పుడు మన సమాజంలో ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి నచ్చితే ఎలా అయినా కలిసి ఉండొచ్చు. ఇది అంటే వాళ్ళ వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి మీద ఆధారపడి ఉంటుందని. అంటే సమాజం ఈ రకంగా కూడా బ్రతుకుతున్నారనేది మనకు తెలుసు. దీన్ని ఈ రకంగా కూడా ఉపయోగించుకుంటారనేది మనకి ఇప్పుడు సమంత గారి, అలాగే రాజు నిడుమూరికి సంబంధించినటువంటి ఈ రిలేషన్లో మనకు అర్థమవుతుంది. అంటే ప్రజలకి పెళ్ళి అయిపోవాలని తెలియాలి, కానీ అధికారికంగా చట్టాల ప్రకారంగా, లా ప్రకారంగా వీళ్ళకి పెళ్ళి అవ్వదు, ఇది పెళ్ళి కాదు అనేటువంటిది అర్థం అవ్వాలి అనేది. అక్కడ విడాకులు తీసుకోకుండా ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి ప్రయత్నము చేయాలి. సో ఇలాంటి పద్ధతుల్ని ఈ రకంగా కూడా సమంత అలాగే రాజు నిడుమూరి ఉపయోగించుకుంటున్నారేమో అని అనిపించింది. ఏదేమైనా ఇలాంటి అంటే అసలు పెళ్ళి అవ్వకుండా రిలేషన్షిప్లో ఉండటం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధం అనే చెప్పాలి. ఎందుకంటే మన విలువలతో పుట్టినటువంటి ఈ భూమి ఇలాంటి పద్ధతుల్ని ఇలా కూడా ఉపయోగించుకుంటే కొంత ఇబ్బందిగానే కనిపిస్తుంది. బట్ సమంత మరి దాని మీద ఆవిడకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది తెలియదు, రాజు నిడుమూరికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది తెలియదు. మన సంస్కృతిని, మన ఈ పద్ధతుల్ని ఇలా కూడా ఉపయోగించుకోవాలా, అసలు వాళ్ళు ఏ పద్ధతిలో అనుకున్నారు, ఏ పద్ధతిలో ఏ ఆలోచన ప్రకారం ఈ మ్యారేజ్ చేసుకున్నారని వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప మనకు కూడా తెలియదు.